రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు, డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రవీంద్రను ఈ సందర్భంగా వారు పూలమాలతో, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అస్తవ్యస్త మద్యం విధానాలతో ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడి అవినీతికి తెరలేపిన వారందరిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం బ్లాక్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 207లో ఏపీ మైన్స్, జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఇసుక దోపిడీ జరిగిందని, గనుల తవ్వకాల్లో అవినీతి రాజ్యమేలిందని ఆయన పేర్కొంటూ భూగర్భ వనరులు యథేచ్ఛగా గత ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. అది వెలమ సంఘం విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బలరామునిపేటలోని ఆది వెలమ సంఘం కార్యాలయంలో దివంగత కులి కుప్పారావు 100వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం కుటుంబ సభ్యులు సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న అయినాల నాగసాయి హరిణి విద్యార్థినికి 60,000 రూపాయల విలువగల ల్యాప్టాప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లరశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చదువులతో నాస్తి దుర్భిక్షం, విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రతి విద్యార్థి చదువులపై శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆది వెలమ సంఘం ప్రతినిధులు అంకాల సుబ్బారావు, మాకల వాసు, పిల్లరశెట్టి సత్యనారాయణ, డాక్టర్ కోకా శివప్రసాద్, పర్మి అప్పలస్వామి, మధిరెడ్డి ఈశ్వర్, మరకాని మంగపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు గుల్లి కుప్పారావు గారు వారి కుమారులు ఆయన పేరు మీద మచిలీపట్నంలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న అయినాల లక్ష్మణరావు గారి అమ్మాయి నాగసాయి హరిణికి వారు వాళ్ళ చదువుల నిమిత్తం ల్యాప్టాప్ని ఇచ్చినారు. దాని ఖరీదు 60,000 రూపాయలు. వారు ఆవిడ చదువుకు ఉపయోగపడే ల్యాప్టాప్ ఇచ్చినందుకు పుల్లి కృపారావు గారికి, ఉప్పురావు గారికి, కీర్తిశేషు పుల్లి కుప్పారావు గారికి, ఆయన పేరు మీద ఇచ్చిన వాళ్ళ కుమారులకి
అందరికీ మా ఆదివారం సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపోతున్నాం. ఈ విధమైన సహాయం ఎవరైనా చేస్తే ఆదివారం సంఘం సభ్యుల్ని అడగవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయంలో ఈ అమ్మాయికి ల్యాప్టాప్ ఇచ్చే విషయంలో అంకాల సుబ్బారావు గారి యొక్క ప్రోత్సాహం చాలా బాగుంది. వారి యొక్క అంకాల సుబ్బారావు గారు అదే తాతబాబు గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క ల్యాప్టాప్ని ఈ పాపకు అందజేయడం జరిగింది. కావున వారికి కూడా ఆదివారం సంఘం ధన్యవాదాలు తెలిపోతుంది. నమస్కారం. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంక మండలం కమ్మనమూల గ్రామంలో ఉన్న 14 గ్రామాల తాగునీటి పథకాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం, టీడీపీ, జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ డీఈపీ సత్యనారాయణ, ఏఈకే కిషోర్లతో గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ పనులు సక్రమంగా జరగలేదన్నారు. కాంట్రాక్టర్ సక్రమంగా పనులు చేయలేదన్నారు. వైసీపీ పాలనలో జలజీవన్ మిషన్ పనులపై అధికార యంత్రాంగం అజమాయిషీ కొరవడిందన్నారు. సదరు కాంట్రాక్టర్ పనులన్నీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఖచ్చితంగా సదరు కాంట్రాక్టర్ ను నిలదీసి పనులు పూర్తి చేయించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పాత కుళాయిల్లో నీరు రాక ఇంటింటికి కుళాయి పోయి ప్రజల అవస్థలు వర్ణనాతీతమన్నారు. ఈ కమ్మనమూల స్కీమ్ పరిధిలోని గ్రామాల్లో ఆకుపచ్చని నీరు సరఫరా అవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే నీరు వాడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బుద్ధప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేస్తామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో దాదాపు 14 గ్రామాలకి, తీర ప్రాంత గ్రామాలకి రక్షిత మంచినీటి సరఫరాని అందించే ఈ కమ్మనమూల సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ని ఈరోజు చూడటం జరిగింది. నిజంగా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 14 గ్రామాలకి ఆకుపచ్చటి నీరు ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది. ఆ నీళ్లు తాగటానికి సంగతి అట్లా ఉంచి కనీసం స్నానం చేసినా కూడా దురదలు వస్తున్నాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. అందులో ఈ రోజున అటు విజయవాడ ప్రాంతాల్లో డయేరియా ప్రబలింది. విజయవాడ, జగ్గేపేట ప్రాంతాల్లో కూడా డయేరియా వల్ల మరణించడం జరిగింది. అందువల్ల ఈ 14 గ్రామాలకి సరఫరా చేసే ఈ కమ్మనమూల స్కీమ్లో ఈ నీళ్లు తాగి ఎక్కడ మళ్ళా డయేరియా ప్రబలిద్దాం అని చెప్పిన భయంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ చూడటం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ నీరు పరిశుద్ధంగా ఉందా లేదా, వ్యాధి నిరోధకంగా ఉందా అన్నది ఇంతవరకు టెస్టులు చేసిన పరిస్థితి లేదు. టెస్టులో పంపించామంటున్నారు, దాని రిపోర్ట్ రాలా. ఎందుకంటే ఇదే నీరు కానీ తాగి ఈ 14 గ్రామాల ప్రజలు ఎవరైనా కూడా ఈ అతిసార వ్యాధిని బారిన కానీ పడితే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ నియోజకవర్గంలో. అందుకే ముందస్తు జాగ్రత్తగా హెచ్చరిక చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. దీంట్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ స్కీమ్కి నిధులు మంజూరు చేయటం కానీ, ఈ స్కీమ్ను సక్రమంగా నిర్వహణ చేయడానికి కావాల్సిన నిధులు ఇవ్వటం కానీ చేయలేదు. ఇవాళ స్కీమ్ అంతా కూడా చాలా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. అధికారులు కూడా నిధులు లేని మేము ఏం చేయగలుగుతామని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ స్కీమ్ని మనం సక్రమంగా నిర్వహించకపోతే తీర ప్రాంత గ్రామాల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. మన గ్రామం, మా ఊళ్ళో అసలు నీళ్ళు లేవండి. మా మంచినీళ్ళు ట్యాంకులు చుట్టాపులా మాకు తీగ ఇచ్చి శుభ్రంగా మాకు సప్లా నీళ్ళు అందించాలి. కుళాయిలు అయినా వేసారండి, మాకు నీళ్ళు రావట్లేదు. 2 బకెట్లు వస్తున్నాయి. 4 వాళ్ళకి నీళ్ళు చాలతలేదు. గొడ్డు లేకపోతే మేము బతకలేమండి.
గేదెలు లేకపోతే బతకలేని సంచులు మాకు నీళ్ళతో పెద్ద కరువుగా ఉందండి. మాకు సొంతంగా గేదెలకి చెరువు కావాలండి. మా మంచినీళ్ళు ట్యాంకు చుట్టాపలో మాకు తీగలు ఇచ్చి శుభ్రంగా మంచినీళ్ళు సౌకర్యం చేయండి సార్. మీ అందరికీ నా నమస్కారం. మా ఊరు మాకు ఏ నీళ్ళు ఉంటాయి తెలుసండి. పెద్ద ఊరే మాది పెద్ద ఊరే. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో 105 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో కొలువు తీరిన శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయం నిర్మించి 105 సంవత్సరాలైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొర గురుప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఆకుల వెంకటరామయ్యల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ కార్యదర్శి కొరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధనను నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పట్ల అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆనంద్ కుమార్, కేఆర్ఆర్ సిఎస్డిసి శ్రీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చంద్రలీల, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇంకనూ 61 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. సంబంధిత శాఖ అధికారులు వాటన్నిటిని వచ్చే వారంలోగా పూర్తిగా పరిష్కరించాలన్నారు. వారు పరిష్కరించిన వివరాలను కలెక్టరేట్ కు విధిగా తెలియజేయాలన్నారు. అలాగే 24 గంటలుగా పరిష్కరించవలసిన అర్జీలు 3 ఉన్నాయని, వాటిని గడువు దాటకుండానే వెంటనే పరిష్కరించాలన్నారు. గడువు దాటిన అర్జీలు 4 ఉన్నాయని, వాటిని కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు హెచ్చరిక నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎవరికైనా ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఏమైనా సమాచారం కావాలన్నా, పథకాల అమల్లో ఏమైనా సహకారం కావాలన్నా ఈ వేదిక ద్వారా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు జిల్లా అధికారులందరూ కృషి చేయాలన్నారు. సార్వా సీజన్ ప్రారంభమైనందున రైతులకు పట్టిసీమ ద్వారా సాగునీటిని అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసింది. సార్వా సీజన్ ప్రారంభమైనందున రైతులకు పట్టిసీమ ద్వారా సాగునీటిని అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం సార్వా సీజన్ ప్రారంభమైనందున రైతులు, కౌలు రైతులు నారుమళ్లను వెదజల్లే రూపంలో విత్తనాలు వేసుకున్నారని, వర్షాలు సవ్యంగా పడకపోవడం వల్ల కాలువ ద్వారా నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రభుత్వం పట్టిసీమ ద్వారా సాగునీటిని అందించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. అలాగే మిచంగ్ తుఫాన్ నష్టపరిహారం ఇంకనూ కొంతమంది రైతులకు అందవలసి ఉందని, వారికి అందేలా చూడాలని అందులో కోరారు. 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో కురిసిన అకాల భారీ వర్షాలకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో దాదాపు 4500 మంది రైతులకు సుమారు 3 కోట్ల రూపాయలు పరిహారం ప్రభుత్వం ప్రకటించిందని, ఆ మొత్తం విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగు కాలువలు స్తంభించుకోవడం జరుగుతుందని, మురికి కాలువలో పూడికలు తొలగించాలని అందులో విజ్ఞప్తి చేశారు. నా పేరు గౌరిశెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున రైతాంగ సమస్యల మీద మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. ప్రధానంగా ఏమిటంటే ఈ సంవత్సరం సార్వా సీజన్ ప్రారంభమైంది. రైతులు కూడా నారుమళ్ళ రూపంలో అలాగే ఎద రూపంలో విత్తనాలు చల్లుకుంటాం జరిగింది. ఈ వర్షం కూడా అక్కడక్కడ అడపాదడప పడటం వలన ఇది ఉపయోగం లేకుండా ఉంది. ఈ సార్వా సీజన్ ప్రారంభమైన సందర్భంలో ఇప్పటి వరకు కూడా పంట కాలాల ద్వారా నీరు విడుదల చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అయినా నీటిని విడుదల చేసి రైతులను అలాగే పంట పొలాలను కాపాడాలని రైతు సంఘం ద్వారా ప్రభుత్వానికి, అధికారులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గత సంవత్సరం మీచంగ్ తుఫాను వచ్చింది. ఆ నష్టపరిహారం సంబంధించి రైతులకి కొంతమందికి పడింది. ఇంకా కొంతమందికి ఆ నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. ఆ రైతులకు కూడా ప్రభుత్వం, అధికారులు వెంటనే ఇవ్వాలని రైతు సంఘం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో అకాల భారీ వర్షాలు, వడగండ్ల వాన పడటం వలన బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో దాదాపు పంట నష్టం జరిగింది. ఆ వడగళ్ల వానకి, ఆ భారీ వర్షాలకు కూడా దాదాపు 4500 మంది రైతులకు సుమారు
3 కోట్ల రూపాయలు అప్పుడే ప్రభుత్వం. రక్తదాతలకు ఉత్తమ సహాయ సహకారాలు అందిస్తున్న మచిలీపట్నం సిటీ కేబుల్ యాజమాన్యాన్ని డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రక్తదాతలకు ఉత్తమ సహాయ సహకారాలు అందిస్తున్న మచిలీపట్నం సిటీ కేబుల్ యాజమాన్యాన్ని డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇటీవల జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న పలువురిని ఉచిత రీతిన సత్కరిస్తున్న రెడ్ క్రాస్ తాజాగా మచిలీపట్నం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయిని, రెడ్ క్రాస్ చైర్మన్ తోట బాలాజీ, కార్యదర్శి భవిరీలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు కొల్లు సాయిమోహన్ పాల్గొన్నారు. రెడ్ క్రాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవా సంస్థ. మరి ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖకి డాక్టర్ తోట బాలాజీ గారు చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి ప్రతి సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకొని వారిని మేము బ్లడ్ డోనర్స్ డే, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా సత్కరిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో గౌరవనీయులు పెద్దలు కొల్లు శ్రీనివాసరావు గారు మాకు ఏ కార్యక్రమం జరిగినా కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం, అంతేకాకుండా మా బ్లడ్కి సంబంధించి కూడా పొజిషన్స్ అవన్నీ కూడా స్క్రోలింగ్ చేస్తామని చెప్పడం, ఇట్లాంటి సంబంధించి చక్కటి సహకారం అందిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా మరి వారిని సత్కరించడానికి నిర్ణయించుకుంటాం జరిగింది. వారు లేకపోవడంతో ఆ రోజున ఈరోజు ఇక్కడికి వచ్చి మరి చిరంజీవి జ్ఞానసాయి గారిని పెద్దల సమక్షంలో, సాయి గారి సమక్షంలో మా చైర్మన్ గారి చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. మరి డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నాయుడుబట్టి సెంటర్లో ఉంది. ఇది రక్త సేకరణ చేసి సేకరణ చేసిన రక్తంలో 30% ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం, అలాగే తలసేమియా రోగులకి, క్యాన్సర్ రోగులకి ఉచితంగా ఇవ్వడం, మరింత పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి అనుకూలమైనటువంటి విధంగా బ్లడ్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బ్లడ్ కలెక్షన్ విషయంలో కానీ సరఫరా విషయంలో కానీ సహకారం అందిస్తున్నటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు. ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ అరికట్టాలని పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ డిమాండ్ చేసింది. ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై మరియు మౌలిక సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకోవాలని పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారికి సంస్థ వినతి పత్రం సమర్పించింది. అలాగే పర్మిషన్ లేని స్కూల్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎం సభ్యులు నున్న అరవింద్, ఏపీసీఎల్సీ సభ్యులు వెంకట్ నాగబాబు, వాసు, జగ్గయ్య, విఠల్ సాయి తదితరులు పాల్గొన్నారు. పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ మరియు ఏపీసీఎల్సీ సివిల్ లిబర్టీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనందరికీ తెలిసిన విషయమే, కార్పొరేట్ విద్యాసంస్థలు కానీ ప్రైవేట్ విద్యాసంస్థలు కానీ చిన్నపిల్లల బాల్యాన్ని, తల్లిదండ్రుల డబ్బుని దోపిడీ చేయడంలో ఇంకో లెవెల్కి తెరతీశాయి. అందులో భాగంగా మాకు వచ్చిన కంప్లైంట్లో భాగంగా మేము పరిశీలిస్తే మన మచిలీపట్నం జిల్లాలోని 90కి పైగా స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేవు, కనీస పర్మిషన్లు లేవు, కనీస అవసరాలైన స్కూళ్ళకి కనీస అవసరాలైన ఒక ప్లే గ్రౌండ్ కానీ, ఒక లైబ్రరీ కానీ, అదేవిధంగా ఒక ల్యాబ్ కానీ, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్లు కానీ ఎటువంటి ల్యాబ్లు లేకుండా కనీస మౌలిక సౌకర్యాలు ఎలాంటివంటే కనీసం ఒక 30 మందికి ఒక టాయిలెట్ ఉండాలనే కనీస నియమం ఉంది. ఆ నియమం కూడా తుంగలోకి తొక్కి బిల్డింగ్ మొత్తానికి కలిపి ఒకే ఒక టాయిలెట్ ఉంది వాళ్ళ మన మచిలీపట్నం, కృష్ణా జిల్లాలోని మండలాల్లో. కొన్ని స్కూళ్ళు అయితే టాయిలెట్స్ లేవు ఏంటి అని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి తల్లిదండ్రుల మీదే దాడి చేసే పరిస్థితికి ఒడిగడుతున్నారు. ఏ విషయాన్ని మేము డిఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళల్లో కనీస మౌలిక సదుపాయాలు